అయోధ్య రామాలయ వ్యవహారంలో అసలు సూత్రధారి అవినాష్ అని నిర్ధారించింది సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం. ఆలయానికి భక్తులు సమర్పించిన నగదు విరాళాలను లెక్కించేందుకు ట్రస్ట్ శుక్లాని 15,000 వేతనంతో నియమించింది. 10 సార్లు నగదును దారి మళ్లించిన వ్యవహారంలో అతని పాత్ర కీలకమైన సిట్ ప్రాథమికంగా కనుగొన్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవహారం మొత్తం శుక్లా చుట్టూ అల్లుకుందని, ఇది మరో 5 నిందితులను గుర్తించేందుకు, విరాళాల లెక్కింపు కేంద్రాలు అక్రమాలు జరిగిన తీర్థులను గుర్తించేందుకు ఉపయోగపడిందని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. నిందితులుగా గుర్తించిన అన్కల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేలు కూడా శుక్లాకు సహకరించినట్టు సీసీ ఫుటేజీలో కనిపించిందని ఆ వర్గాలు తెలిపినాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు మొదట శుక్లాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన ఇంట్లో విరాళాల హుండీ కనిపించింది. ఆయన స్వస్థలంలోనే పోలీసులు ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. విరాళాల చోరీ కేసులో నిందితులైన అన్కల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేలను బుధవారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఫోర్జరీ రసీదుతో విరాళాలు వసూలు చేశారని కూడా తేలింది. భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు ఫోర్జరీ చేసిన రసీదును వాడినట్టు అన్కల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, కరుణేష్ పాండేలు పోలీసులు విచారణ అంగీకరించారు. తాము మరో నిందితుడు టిన్ను యాదవ్తో కలిసి ఫోర్జరీ రసీదుతో విరాళాలు సేకరించినట్టు చెప్పారు. పోలీసులు ఒక పాత నకిలీ రసీదు పత్రాన్ని కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు.